మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగునవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ గాయత్రి. రచన సత్యం శంకరమంచి. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది. కథ వినండి. గాయత్రి. 5 తరాల కిందట వెంకటాద్రి నాయనం వారు అమరేశ్వరాలయ నిర్మాణం పూర్తి చేశారు. రేపో మాపో స్వామి కళ్యాణం. హజారంలో రాత్రి 12 కొట్టిన నాయుడికి నిద్ర పట్టలేదు. దేవాలయ నిర్మాణం ఆఖరున నిన్న ఉదయం తూర్పు దిశగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ఆ ధ్వజస్తంభం ఎత్తుగా కృష్ణంతటిని చూస్తూ టీవీగా ఉంది. ఆ ఎత్తైన ధ్వజస్తంభాన్ని తలుచుకుంటే తన కీర్తి దేశమంతటా వ్యాపించినట్టు ఓ పిసరు గర్వరేఖ తోచింది. హజారంలో 1 గంట కొట్టారు. అయ్యో, 12 గంటలు మోగిన గంట కాస్తంతలో ఒకే ఒక్క గంట మోగిందే. నా కీర్తి నలుపక్కలా పాకిపోయిందనుకున్నానే కానీ నా చేతనైనంత స్వామి సేవ చేస్తున్నాననుకోలేదే అనిపించటంతో నాయుడులోని గర్వరేఖ మాయమైపోయింది. చేతులు ముకుళించి శయ్య మీదే కూర్చుండిపోయాడు. కూర్చుండలేక శయ్య దిగి అంతఃపురం దాటాడు. అంతఃపురం దాటి ప్రాకారం వెలుపలకు వచ్చాడు. వేకువనున్న అంగరక్షకులు వెంట రాబోగా వద్దని వారించి వెనక్కి వెళ్ళమన్నాడు. 6 బయలులోకొచ్చి నుంచున్నాడు. పైన వెన్నెల, పందిట్లో మెరుస్తున్న చుక్కలు, చుట్టూతా నిద్రపోతున్న పట్టణము, దూరంగా కృష్ణమ్మ గలగల. ఆ గలగలకు తోడుగా మూవల సవ్వడి వినిపించింది. ఆ సవ్వడికి ఉలిక్కిపడి 4 పక్కలా చూశాడు. మళ్లీ గాలిలో చిరుగంటల చప్పుడు. తలపైకెత్తి చూస్తే ధ్వజస్తంభానికున్న చిరుగంటలు గాలికి ఊగుతూ మోగుతున్నాయి. ఆ వెన్నెల, ఆ నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలో మువ్వల సవ్వడి. ఆ సవ్వడికి లేచిన రామచిలకలు కుహూ కుహూలు. నాయుడు కదిలిపోయాడు. ధ్వజస్తంభం వైపు నడిచిపోయాడు. గంటలు గాలికి నృత్యం చేస్తూ ఊగుతున్నాయి. ఆ ధ్వజస్తంభం నీడన ఓ బక్క మనిషి పద్మాసనం వేసుకుని జపం చేసుకుంటున్నాడు. ఆ మనిషి నిద్రపోవటం లేదు. పక్కనే అతని ఇల్లాలు, 6 పిల్లలు పడుకుని ఉన్నారు. ఆ వ్యక్తి ముఖంలో తేజస్సు. కళ్ళు తెరవడు, పెదవి విప్పడు. గాలిలో గాయత్రి మంత్రం మోగుతుంది. నాయుడు అలాగే నిల్చుండిపోయాడు. తెలవారుతుండగా అంతఃపురానికొచ్చి వాళ్ళని తీసుకురమ్మని కబురు పెట్టాడు. ధ్వజస్తంభం దగ్గర ప్రత్యూషణ కళ్ళు తెరిచాడు వేదాంతం లక్ష్మీపతి శాస్త్రి గారు. ఆయన చతుర్వేదాలు పుక్కిట పట్టినవాడు. వేదసారమంతా గాయత్రిలో ఉందని గ్రహించి ఆ మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జపిస్తూ జంధ్యాలు వణుకుతూ అందరికీ పంచిపెడుతుండేవాడు. తనకైతే గాయత్రి మనసు నిండా ఉంది. మరేం అక్కర్లేదు. కట్టుకున్న ఇల్లాలికి, కడుపున పుట్టిన పిల్లలకో మార్గం తెలిసింది కాదు. ఆ గాయత్రీదేవే చూసుకుంటుందని ఊరు వాడా తిరుగుతూ స్వామి కళ్యాణ సమయానికి అమరావతి చేరుకున్నాడు. కిందటి రాత్రి పిల్లలు తను పట్టెడు వేరుశనక్కాయలు తిని మంచినీళ్లు తాగారు. ఎదురుగా భటులు ప్రభువు రమ్మంటున్నాడని పిలుపు. కృష్ణా స్నానం చేసి వస్తానని కబురు పెట్టారు లక్ష్మీపతి శాస్త్రి. ఆ జవాబు అంతగా రుచించలేదు నాయుడికి. అప్పటికే సభ తీర్చిన నాయుడు ముందుకి
స్నానం జపం ముగించుకున్న లక్ష్మీపతి శాస్త్రి వచ్చి నించుని నమశివాయ నమః అని వందనం చేశాడు. నాయుడు తనకు వందనం చేయలేదేమి అని మనసున భావించాడు. కానీ ఎదురుగా తేజపుంజము నాయుడు కావాలని అన్నాడు, ప్రభువుల వద్దకు వస్తూ ఏమి కానుక తెచ్చారు అని. లక్ష్మీపతి శాస్త్రి తబ్బిబ్బైనాడు. తన దగ్గర ఏమి కానుక ఉంటుంది, ఏమివ్వగలడు? సభ అంతా తన వైపే చూస్తుంది. ఒక చేయి జోలెలోకి పోనిస్తే నిన్న తిన్న వేరుశనక్కాయల తొక్కలు తగిలాయి. మళ్లీ చెయ్యి పెట్టాడు. యజ్ఞోపవీతం తగిలింది. కళ్ళు మూసుకుని వేరుశనక్కాయ తొక్కని భద్రంగా మూసి, శివార్పణం, ఇది నా కానుక అని భక్తితో నాయుడికి సమర్పించాడు. వేరుశనక్కాయ కానుక? సభ విస్తుపోయింది. నాయుడు శనక్కాయని విప్పి చూశాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అందులో వజ్ర వైఢూర్యాలు లేవు. తాను స్వయంగా వణికిన యజ్ఞోపవీతం ఉంది. అందులో ఇమిడిపోయి ఉంది. నాయుడు దిగ్గున లేచి వచ్చి పాపయారాధ్యులకు చూపించి, చూశారా కానుక అన్నాడు. పాపయారాధ్యుల ముఖాన చిరునవ్వు. రేపు అమరేశ్వర కళ్యాణానికి కావలసిన యజ్ఞోపవీతాన్ని స్వామి ఇలా సంతరించుకున్నాడు అంటూ లక్ష్మీపతి శాస్త్రి గారిని ఆసనం మీద కూర్చోబెట్టి, తమకేం కావాలో కోరుకోండి అన్నాడు. లక్ష్మీపతి శాస్త్రి గారు నవ్వి, నాకై ఏ కోరికలూ లేవు. మళ్ళీ మమకారాలేలా? నా సంతతి పెరిగి పెద్దయ్యేదాకా ఏదన్నా ఆధారం దొరికితే అదే ఈశ్వర ప్రసాదం అన్నాడు. నాయుడు లక్ష్మీపతి శాస్త్రికి కుంచవరం అగ్రహారం ఈనాముగా ఇచ్చాడు. కానీ లక్ష్మీపతి శాస్త్రి ఆ ఈనాము అనుభవించాడా? నాకెంత కావాలి అనుకుంటూ ఆ తుమ్మలు దుబ్బులు కొట్టించి పండించినంత పండించి 10 మందికి ఇంత పెడుతూ, అందరికీ జంధ్యాలు పంచిపెడుతూ కాలం వెళ్ళబుచ్చాడు. గాయత్రి సత్యం శంకరమంచి రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రతిసారి కూడా చెబుతూనే ఉన్నాను. నాకు చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా అందులో 72% మంది కొత్త సబ్స్క్రైబర్లు మాత్రమే, అంటే సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రమే నా కథలు వింటున్నారు అని నాకు వివరణ అందుతుంది. సబ్స్క్రైబ్ చేసిన వారు నా కథలు వినటం లేదు అని తెలుస్తుంది. అందుకనే నేను ప్రతి వీడియో చివర సబ్స్క్రైబ్ చేయండి, కథలు వినండి అని చెప్తున్నాను. నేను ఈ కథలను ఉబుసుపోక లేదా ప్రతిఫలాన్ని ఆశించి మీకు అందించటం లేదని గమనించాలి. సాహిత్యాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నంలోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నాను. అందరూ గమనించి ఆదరిస్తారని అనుకుంటున్నాను. నమస్తే. మళ్ళీ మంచి మంచి కథలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉంటారు కదా. ధన్యవాదాలు. నమస్తే.